హాయ్ ఫ్రెండ్స్, చెక్కలు ఎలా చేసుకోవాలో మా అత్తయ్య గారిని అడిగి నేను తెలుసుకుంటున్నానండి రెసిపీ. ఆవిడ స్టైల్లో ఎలా చేస్తారో అని. ఓకేనా. ముందుగా శనగపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలంటండి. బియ్యం పిండి ఎలా రెడీ చేసుకోవాలంటే బియ్యం నానబెట్టుకొని పిండి ఆడించుకొని తడి బియ్యంలోనే ఇచ్చేసుకోవాలంట. మేము 1 కేజీన్నర బియ్యం తీసుకున్నామండి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి ఒక 75 గ్రాములు, అల్లం 75 గ్రాములు, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. తర్వాత ఒక 200 గ్రాములు వెన్న తీసుకున్నాము. ఓకేనా. మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి కండి. వాటర్ కావాలండి. హాట్ వాటర్ వద్దండి, కూల్ వాటర్ సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఒకటి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆ పిండి మనం జల్లించుకోవాలండి. ఏమైనా చిన్న చిన్న ఇవి ఉంటాయి, ఉండలు ఉంటాయి, అలా రాకుండా ముందు జల్లెడతో జల్లించుకొని అలా పళ్ళెంలో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ముందు వెన్న వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదండి. ఒట్టి వెన్న, అది మన ఇంట్లో తీసుకున్న వెన్న అండి, మేము బయట కొనలేదు. మా అత్తయ్య పాలకి వస్తుంది కదండి, అది మీగడ తీసి అలా వెన్నగా చేసుకుంటారు ఆవిడ. ఓకేనండి. మన ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది కదా, పిల్లలకి మనకి హెల్త్కి కూడా బాగుంటుందని చెప్పి. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇదిగోండి ఈజీ రెసిపీ అనమాట. ఒక 2 అవర్స్లో అయిపోయిందండి. మేమైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. యాక్చువల్గా ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నా ఈ పిల్లలకి ఈజీగా స్నాక్స్ చేసేయచ్చు అనమాట. ముందుగా అదిగోండి మా అత్తయ్య గారు కలుపుతున్నారు కదండి, అలా కలుపుకోవాలి ఆ పిండిని. ఓకేనా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అది కూడా వేసేసుకున్నారండి. మిక్సీలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుని యాడ్ చేసుకున్నారు. సాల్ట్ ముందుగానే చూసుకోవాలండి, అది సరిపోయిందా లేదా అని. మేము ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నప్పుడే వేసుకున్నాం అనమాట. విడిగా సరిపోతే కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి వాటర్ చూసారండి, అది ఆల్రెడీ మన మిక్సీలో అది ఉంటుంది కదా అడుగున, అది వేస్ట్గా పోకుండా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా దీనిలో కలుపుకోవచ్చండి. చూడండి, మాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు, మళ్ళీ యాడ్ చేసుకున్నాము. ఓకేనా. అలా చెక్ చేసుకుంటే మనకి మంచిగా వస్తుందండి. 1 అవర్ ముందు మాత్రం శనగపప్పు నానబెట్టుకోవాలండి, అప్పుడే మనకి చక్క కరకరలాడుతూ ఉంటుంది శనగపప్పు. ఓకేనా. చూసారండి, ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలండి. మనకు తగినంత వాటర్ ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోవాలండి. మరి లూజ్గా జారుగా వేయిస్తే మళ్ళీ మనకి చెక్క రాదండి. చక్కగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని, నేను పక్క నుంచి కలుపుతున్నానండి, చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాను. అలా చేసుకొని మనకి అచ్చులు వేసేది ఉంటుంది కదండి, చెక్కలు చేసేది, దాంతో అలా ఒత్తుకోవాలండి. అదిగోండి అక్కడ అత్తయ్య చేస్తున్నారు కదా, ఆ పక్కన ఉంది. దానికి ఆయిల్ పేపర్ అంటూ పెట్టుకోవాలండి, కవర్స్ ఏమైనా ఉంటే, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట. చూడండి చెక్కలు ఎంత బాగా వచ్చాయి కదా. బాండీ పెట్టుకొని ఆయిల్ అలా వేడి చేసుకోవాలండి, హైలోనే ఉంచుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.